చెప్పాడు. ఆంధ్రప్రదేశ్ లో హార్డ్వేర్ హబ్బును ఒకటి తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మరిపించేటట్టు తయారు చేస్తాను అన్నాడు. ఆంధ్ర రాష్ట్రంలో కేజీ బేసిన్ ఉంది. ఇంధన ఉత్పత్తి జరుగుతుంది. పెట్రోలియం రీసెర్చ్ యూనివర్సిటీ అని చెప్పాడు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పాడు మోడీ గారు. కనీసం ఒక్కటైనా నెరవేరిందా? ఏమక్క అన్నా, ఒక్కటంటే ఒక్కటైనా ఏ తమ్ముడు, ఒక్క మాటైనా నిలబెట్టుకోగలిగాడా మోడీ గారు? ఒక్క మాటైనా? ఇన్ని మాటలు చెప్పిపోయాడు. ఇదే మైదానంలో, ఇదే తిరుపతి పట్టణంలో ఇక్కడే నిలబడి ఇంతమందికి వాగ్దానం చేసి వెళ్ళాడే. ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా మోడీ గారు? నిజానికి మోడీ గారు చెప్పడమే కాదు, కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ ఇతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి, ఆ యాక్ట్ ప్రకారం ప్రతి దాంట్లో, యాక్టులో ఉన్న ప్రతి అంశము ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ఆ రోజుల్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ప్రతిది ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఈ రోజు వరకు కూడా ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. రాజధాని కట్టడం, అద్భుతమైన రాజధాని కట్టడం ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. అలాగే దుగ్గిరాజపట్నంలో పోర్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. వైజాగ్ స్పెషల్ రైల్వే జోను ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కే. ఉత్తరాంధ్ర రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. ఇవే కాదు, ఏపీ రీఆర్గనైజేషన్ లో ఇవి కాకుండా కూడా ఎన్నో పొందుపరిచారు. ప్రతిదీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఇది మనకు ఈరోజు హక్కుగా లభిస్తున్నాయో లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. ఇన్ని హక్కులు మనము కలిగి ఉన్నాం. ఇవన్నీ కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచిన ప్రతి అంశము కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అయినప్పుడు ఒక్కటంటే ఒక్కటైనా అటు బీజేపీ ప్రభుత్వం అయినా, రాష్ట్రంలో ఉన్న ముందు 5 సంవత్సరాల అధికారంలో ఉన్న చంద్రబాబు గారైనా, ఇప్పుడు అధికారంలో ఉన్న జగనన్న గారైనా, ఏ ఒక్కటైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కులో భాగమైన ఒక్క అంశానికైనా వీళ్ళు నిలబడ్డారా, వీళ్ళు పూర్తి చేశారా అని అడుగుతున్నా. 10 సంవత్సరాలు అయిపోయింది. ఊహించుకోవడానికి కూడా ఊహకు కూడా అందడం లేదు. అయ్యో 10 సంవత్సరాలు అయిపోయిందే, ఈ 10 సంవత్సరాలలో ఏ ఒక్కటైనా సాధించుకోగలిగామా అంటే ఒక్కటైనా సాధించుకున్నామా? మన కర్మ కాకపోతే ఇటు పాలక పక్షం, అటు అధికార పక్షం అయితేనేమో, ఇటు ప్రతిపక్షం అయితేనేమో రెండు బీజేపీ పార్టీతో కుమ్మక్కయ్యాయి. 2 పార్టీలు కూడా బీజేపీ పార్టీకి కొమ్ము కాస్తున్నాయి, బానిసలుగా మారాయి. మన హక్కుల్లో ఒక్కదాని కోసం కూడా పోరాటం చేయలేదు. మోడీ గారు ఇదే తిరుపతిలో నిలబడి, పుణ్యక్షేత్రంలో నిలబడి మాటిచ్చాడు. ఆయన మాట మర్చిపోయాడు. ఆయన రామభక్తుణ్ణి అని చెప్పుకుంటాడు కదా మోడీ గారు. 3 నామాల వానికే పంగనామాలు పెట్టాడు కదా మోడీ గారు. ఇదేనా భక్తి? పుణ్యక్షేత్రంలో నిలబడి మీరు మాటిచ్చారు. మీరు మాట తప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడమే కాదు, మీకు ఎంతో భక్తి ఉంది అని మీరు నమ్ముకుంటున్న దేవుణ్ణి కూడా మీరు మోసం చేశారంటే మీకు మనస్సాక్షి ఉన్నట్టా లేనట్టా? ఇక మోడీ గారిని కేడి అనగా ఏమనాలి? మోడీయా కేడియా? ప్రధానమంత్రి మోడీయా కేడియా?
మోడీయా కేడీయా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలను 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేశాడు. ఇక్కడ నిలబడి 3 నామాల వారి సాక్షిగా చెప్పిన మాటలు కూడా పంగనామాలు పెట్టాడటే ఇక కేడీ గాక మోడీ ఏమైతాడు? మోసానికి మారు పేరు. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి ఎంతమంది రాజీనామాలు చేశారు? ఎంతమంది ముఖ్యమంత్రి రాజీనామాలు చేశారు? ఎంతమంది ఎంపీలు పోరాటం చేశారు? కనీసం ఒక్కరైనా రాజీనామాలు చేశారా? మూకుముడి రాజీనామాలు కాదు, కనీసం ఒక్క రాజీనామా కాదు. కనీసం ఢిల్లీలో మీరు పంజాబ్ ఇప్పుతామన్నారే, మీరు మెడలు వంచుతామన్నారే, మీరు పులి సింహము అన్నారే, ఏమైంది? పులి కాస్త పిల్లైపోయిందా? పులి కాస్త పిల్లైపోయిందా? ఏమైంది? విప్పండి పంజా. మీ పంజాని కాస్త బీజేపీ ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా? ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు 5 సంవత్సరాలుగా? ముఖ్యమంత్రిగా ఉన్నారే, మనకు ప్రత్యేక హోదా మోడీ గారు వచ్చినప్పుడల్లా వంగి వంగి దండాలు పెడతారు. ఢిల్లీ వరకు వెళ్లి వంగి వంగి దండాలు పెడతారు, సాష్టాంగ పడతారు. ఢిల్లీ వరకు వెళ్లి ఎన్ని పొత్తులు పెట్టుకుంటారు? అసలు వీళ్ళందరికీ పొత్తులు ఉన్నాయా లేదా మీ అందరికీ అర్థమవుతుందా లేదా రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలి. అసలు మొత్తం అందరూ చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా మనకు కంటికి కనిపించినా కనిపించకపోయినా బీజేపీ పార్టీతో వీళ్లకు పొత్తులు ఉన్నాయి అన్న మాట వాస్తవం. ఇది బహిరంగ సత్యం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ మోడీకి అండగా నిలబడ్డారు. ప్రతి బిల్లుకు మోడీకి సహాయం చేశారు. జగనన్న గారైతే మోడీ చెప్పిన ప్రాజెక్టు ఏ వ్యాపారవేత్తకు ఏది కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు. ఎక్కడ ఏ సాయం కావాలంటే ఆ సాయం చేసుకుంటూ పోయారు. ఏ పదవి కావాలంటే అది ఇచ్చుకుంటూ పోయారు. ఎంపీ అయినా టిటిడి అయినా ఏదైనా. ఇలా మీరు బీజేపీ పార్టీకి వంగి వంగి దండాలు ఎందుకు పెడుతున్నారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీకు చెప్పాల్సిన అవసరం లేదా? ఇటు ప్రతిపక్ష నాయకుడు, అటు పాలకపక్షం జగనన్న గారైనా చంద్రబాబు గారైనా అసలు బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు వంగి వంగి దండాలు పెడుతున్నారు?